హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈరోజైతే అసలు యూజర్ నుంచి ఇన్‌పుట్ ఎలా తీసుకుంటారు అనేదైతే మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ప్రింట్ ఎలా చేయాలో అయితే మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇప్పుడు ఇన్‌పుట్ ఎలా తీసుకుంటారు అనేదైతే మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నిన్నటి వీడియోలో నేను వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి, డేటా టైప్ గురించి అండ్ ఐడెంటిఫైయర్స్‌కి వేరియబుల్స్ కూడా డిఫరెన్స్ ఇవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! కానీ డైనమిక్ టైపింగ్ అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఎందుకంటే స్లైడ్స్ ద్వారా మనం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాం కాబట్టి. సో, ఇప్పుడు మనమైతే డైనమిక్ టైపింగ్ అనేది కూడా ఏంటో తెలుసుకుందాం. సో, ముందుగా ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో, ఇక్కడ ముందుగా మనం డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, డైనమిక్ టైపింగ్ అంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ అని అయితే ఒకటుంది. సో, టైప్ చేస్తున్నా. ఎక్స్ ఈక్వల్ టు మీరొక స్ట్రింగ్ నేమ్ ఇచ్చారు. ఫర్ సపోజ్ సీఏ క్లాసెస్ అని ఇచ్చారనుకోండి. ఇలా ఎక్స్ అని చెప్పి సీఏ క్లాస్ అని ఇచ్చారు. సో, ఇదొక స్ట్రింగ్. మళ్ళీ సేమ్ అదే ఎక్స్ ఈక్వల్ టు ఒక నంబర్ అయితే ఇచ్చారు. ఫర్ సపోజ్ మనకైతే ఇప్పుడు 4,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఒక 4,000 ఇచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ఎక్స్‌తో మళ్ళీ మీరు ఫర్ సపోజ్ ఒక పాయింట్ నంబర్ ఇస్తారు. సో, ఒక 2.14 అని ఏదైనా ఇచ్చారనుకోండి. సో, ఇక్కడ మనం ఒకే ఎక్స్‌ని ఇన్ని దానికైతే అలౌ చేసాం. ఇప్పుడు మనం వీటిల్ని ఎలాగన్నా ప్రింట్ కూడా చేయొచ్చు. సేమ్ ఇప్పుడు ఎలాగంటే ప్రింట్ సో, ఒకదాని కింద ఒకటి రాద్దాం. మీకైతే కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. ఇప్పుడు ప్రింట్ అని చెప్పి కొటేషన్స్ ఇలాగా బ్రాకెట్స్ పెడదాం. అండ్ దెన్ తర్వాత ప్రింట్ ఎక్స్ అని అయితే ఇచ్చాక ఇప్పుడు మనకు సీఏ క్లాస్ అని అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే ప్రింట్ ఎక్స్ అని చెప్పి దీని కింద అయితే మనం పెడదాం. అండ్ దెన్ ప్రింట్ ఎక్స్ దీని కింద. సో, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకే వాల్యూ ఇప్పుడు ఎక్స్ అనేది ఒకే ఒక ఆల్ఫాబెట్ కదా ఎక్స్ అనేది. కానీ ఈ ఎక్స్ అనే దాంతో మనం ఇలా 3 దానికి అలోకేట్ చేసాం. దీన్నే డైనమిక్ టైపింగ్ అని అయితే అంటాం. అంటే మనం ఒకదాంతోనే బోలెడు వాటికి అలోకేట్ చేసుకోవచ్చనమాట. అండ్ మన పైథాన్ కంపైలర్ అయితే ఉంటది కదా! ఈ కంపైలర్ కూడా అయితే అర్థమవుతదనమాట. ఇది స్ట్రింగ్, ఇది నంబరు అండ్ ఇదొచ్చేసి డెసిమల్ ఫ్లోట్ వాల్యూ అని. సో, ఈ విధంగా మనం డైనమిక్ టైపింగ్ అయితే చేస్తామనమాట. సో, ఇక్కడ చూసారు కదా! అవుట్‌పుట్స్ కూడా వచ్చాయి. సో, అలాగా. మళ్ళీ ఒకసారి అయితే రన్ చేస్తున్నాను చూడండి. సో, సేమ్ ఇప్పుడు ఎక్స్‌కి వాల్యూ ఇచ్చాం. ఇది ప్రింట్ అయింది. సో, అలాగా అవుతదనమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఈరోజు టాపిక్ అయితే వద్దాం. సో, ఈరోజు టాపిక్ ఏంటి మనకి టేకింగ్ ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్స్ యూజింగ్ ఇన్‌పుట్ ఫంక్షన్. సో, ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది వాడి మనం ఇక్కడ ఇన్‌పుట్ అయితే తీసుకుంటాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడైతే ఒక ప్రోగ్రామ్ అయితే రాసాను చూడండి. సో, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే ఉంది కదా! ఇక్కడ ఏజ్ అని చెప్పి మనం ఇన్‌పుట్ అంటే నంబర్‌ని ఇన్‌పుట్ కింద అయితే తీసుకుంటున్నాం ఏజ్‌కి. అండ్ దీన్ని ఎలా ప్రింట్ చేసాం? స్టార్టింగ్ మనం మాట్లాడుకున్నట్టు ప్రింట్ ఇక్కడ రాసాం. అండ్ బ్రాకెట్స్‌లో ఒక సెంటెన్స్ అయితే రాసాం. యూ ఆర్ ఇయర్స్ ఓల్డ్ అని. అండ్ ఈ మధ్యలో ఏజ్ అని పెట్టాం. ఈ ఏజ్ మనం ఎంతైతే ఇక్కడ రాస్తామో అదైతే వస్తదనమాట. సో, ఇక్కడ మనమైతే చూద్దాం. ఇప్పుడు రన్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ ఏజ్ ఫర్ సపోజ్ నాకు 18 ఇయర్స్. 18 అని కొట్టి ఎంటర్ నొక్కుదాం. సో, ఎంటర్ చేయగానే మనకి యూ ఆర్ 18 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది. అండ్ ఫర్ సపోజ్ ఇక్కడ ఏజ్ అనేది మనం ఇచ్చే వాల్యూతో చేంజ్ అవుతూ ఉంటదనమాట. సో, అలా గుర్తుపెట్టుకోండి. సో, మీరిక్కడ ఇంట్ కాబట్టి ఇలా ఇచ్చారు. అదే ఇప్పుడు నేను ఇంట్ అని చెప్పి ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అంటే ఒక పాయింట్స్ ఏదైనా ఇచ్చారనుకోండి చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఏజ్ 1.1 అని ఇచ్చాడనుకో ఇది అవ్వదు. ఎర్రర్ వస్తది. ఎందుకంటే మనం ఇక్కడ ఏమని ఇచ్చాం? డేటా టైప్ ఇంట్ అని ఇచ్చాం. అంటే ఇది మనం ఇన్‌పుట్ కూడా మనం ఇంటింపర్ వాల్యూసే ఇవ్వాలి. మీరు ఫ్లోట్ ఇస్తే ఎర్రర్ అయితే వస్తదనమాట.